నిన్న రిలీజ్కి ముందు మనశంకర వరప్రసాద్ గారి సినిమా మొన్న ఆదివారం ఒక మంచి న్యూస్ వైరల్ అయ్యింది. ఈ సినిమాకి రివ్యూలు రేటింగ్లు ఇవ్వద్దు అని చెప్పేసేది హెడ్లైన్స్. అదేంటి వీళ్ళు ఏం తెచ్చుకున్నారు? ఢిల్లీ హైకోర్టు నుంచి ఏమన్నా తెచ్చుకున్నారా? ఢిల్లీ హైకోర్టు నుంచి ఎందుకు ఈ మధ్యకాలంలో అందరూ నోటీసులు తెచ్చుకుంటున్నారా? అంటే విషయం ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు అంటే మనకు సంబంధించిన ఇన్స్టా, ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఢిల్లీలో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి మనం ఏమన్నా అభ్యర్థన చేసుకుంటే వాళ్ళు హైకోర్టు నుంచి మాకు ఉత్తర్వులు తెచ్చుకోండి, మేము దాన్ని ఏదో పరిశీలిస్తామని చెబితే వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్తున్నారు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు ఉంటే మనకు కూడా ఉంది కదా అనే డౌట్ చాలామందికి రావచ్చు. కాకపోతే వీటి హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్తున్నారు. ఇకపోతే వీళ్ళు తెచ్చుకున్న ఆర్డర్ ఏంటంటే బుక్ మై షో అనే యాప్లో కావాలనే రేటింగ్లు, రివ్యూలు ఇచ్చి సినిమాలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాన్ని ఈ మూవీ టీము ఎత్తితే కోర్టు కూడా అవును కరెక్టే, రివ్యూలు, రేటింగ్లు దీనికి ఇచ్చే అధికారం ఎవరికి లేదు అని చెప్పేసి బుక్ మై షోని ఆదేశిస్తే బుక్ మై షో కూడా దాంట్లో ఆ ఆప్షన్ని తొలగించడం జరిగింది. ఇంతకీ బుక్ మై షో రివ్యూ రేటింగ్ మాఫియా ఏంటి అంటే ఎక్కడైనా ఉండేదే. ఇప్పుడు హోటల్ అందరికి అర్థమయ్యేలాగా చెప్తా. నేను ఒక హోటల్ పెట్టాను, నా ఎదురుగా ఇంకోటి హోటల్ పెట్టాడు. వాడి బిజినెస్ చాలా బాగుంది, నాది డల్ అయింది, అందరు అక్కడికే వెళ్తున్నారు. మరి నేనేం చెయ్యాలి? షెఫ్లను ఎంతమందిని మార్చుకున్నా రుచిలో ఏమీ ఇది లేదు. ఇంకేం చేయాలి? అయితే ఎత్తేయాలి, లేదంటే వాడి దగ్గర ఉన్న క్రౌడ్ని నా వైపు తిప్పుకోవాలి, లేదా వాడిని నాశనం చేయాలి. మన కలమంటన్న తీరాలిగా కనీసం ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలంటే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే పనిగా వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి బల్లి పడింది, కాక్రోచ్ పడింది అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి జొమాటోలో, స్విగ్గీలో దాన్ని ఇది పడిపోయేలాగా పనిచేస్తారు. ఒక ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది, అదే దాని కాంపిటీషన్కి ఇంకో ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు 70,000 అనుకుందాం ఒక ఫోను, ఇందులో ఉన్న ఫీచర్సే 10,000తో ఇంకో ఫోన్ రిలీజ్ అయితే దానికి వెంటనే నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు అనమాట. ఇది వేస్ట్, అది ఇది కింద పడితే పగిలిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు, బ్యాటరీ వేస్ట్, అట్లా రిపేర్ వచ్చినా ఎవడో చూడ్డు, అసలు దీనికి సర్వీస్ సెంటర్ లేవు, ఆ టైప్ ఆఫ్ రివ్యూలు ఇస్తే అంటే కొంచెం ఇవి తెలియని వాళ్ళు ఏమంతైతే దీన్ని ఓపెన్ చేశారనుకోండి, ఆ రేటింగ్లు, రివ్యూలు చూసి వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు. అట్లాంటి ఒక మాఫియా సినిమాలకు కూడా పనిచేస్తుంది. బుక్ మై షోలో మనం టికెట్ కొంటే అది అడుగుద్ది, ఎట్లుందో చెప్పవా, నీ రేటింగ్ ఇవ్వవా అని. దీనికి కావాలనే 000 అసలు బాగాలేదు, చూసినంతకాలం ఇబ్బంది వేసింది, రోత పుట్టింది, వాంతుకొచ్చింది అని చెప్పేసి కామెంట్లు రాయడం. ఆ కామెంట్ల వల్ల ఇదేంటంటే దానికి ఒక రేటింగ్ ఇస్తుంది కదా, 9/10, 8/10, అది 1/10, 2.5/10కి పడిపోతే ఇందులో ఏమీ లేదేమో అని నెక్స్ట్ టికెట్ బుక్ చేసుకునే వాళ్ళ మీద ఇది ప్రభావితం చేస్తుంది అన్న అంశంతో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. గతంలో ఈ తరహాలో ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. సో విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు స్పందించడం జరిగింది. చిరంజీవి గారి లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాలకే ఇట్లాంటి ప్రమాదం ఉంటే అప్కమింగ్ హీరోలు చాలా ఫ్లాపులు ఎదురు చూసిన తర్వాత ఒక హిట్ కోసం వెంబర్లాడే హీరోలు, చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు లేదా పాన్ ఇండియా హీరోలు, వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి గతంలో నేను కూడా ఇది అనుభవించాను. అప్పుడు నేను వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా సంతోషం. ప్రతి సినిమా కూడా వెళ్ళి ఇలాంటి ఉత్తర్వులు తెచ్చుకుంటే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ రివ్యూ రేటింగ్ మాఫియా యూట్యూబ్లో కూడా ఉంటుంది. నా హీరో గొప్ప, వాడి హీరో పడిపోవాలి, నా హీరో సినిమా ఎక్కువ రోజు ఆడాలి, ఆ హీరో సినిమా చచ్చిపోవాలి అని చెప్పేసి వాళ్ళ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే అదే పనిగా డిస్లైకులు చేస్తారు, నెగిటివ్ కామెంట్లు పెడతారు. ఏమీ లేదు ఈ ట్రైలర్లో, అసలు ఉత్సాహమే కలగట్లేదు, చూడాలన్న ఇంట్రెస్టే కలగట్లేదు అన్నట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెడితే యూట్యూబ్లలో రిపోర్ట్లు కొడితే యూట్యూబ్ ఏమైనా దీన్ని ఏదన్నా చేసి ఇబ్బంది పెట్టాలనేది వాళ్ళ తాపత్రయం. ఇంకో రకమైన జనాలు ఉంటారు, రిలీజ్ డే రోజు థియేటర్కి వెళ్తారు, ఫస్ట్ డే ఫస్ట్ షో, మైకులు వస్తాయి కాబట్టి ఆ టైంకి వెళ్ళి అబ్బే ఇదేం సినిమా, నేను అసలు కూర్చోలేకపోయాను, ఎక్కడెక్కడ ఎగ్జిట్ గేట్ ఉందా అని వెతుక్కోవాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తారు. ఇది ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ ఆ పబ్లిక్ టాక్ టెలికాస్ట్ చేస్తారు కాబట్టి తర్వాత చూసేవాళ్ళు అవునా నిజమైన మీరు బాగాలేదంట, పోనీ ఇంకోటి వేరేదో చూస్తుందాం అనుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో సినిమానే బాగానే ఉంది కదా, మరి మనం ఎందుకు ఇలా మోసపోయాం, ఇది దేవరకు జరిగింది, పుష్పకి జరిగింది, కాంతారాకు జరిగింది, ఇంకా బోల్డ్ అనే సినిమాలకి జరిగింది, జరుగుతానే ఉంది, ఇక మీదట కూడా జరుగుద్ది. జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు తెచ్చుకున్న నోటీసులు నిజంగా చాలా బాగున్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా ఎంత పెద్ద నిర్మాతలు అంటే ఈ రోజుల్లో సినిమాని ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ప్రభావితం చేస్తే మనకు తెలుసు. ఆ ఫస్ట్ డే కలెక్షన్స్ నిర్మాతకి రావాలి అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాకి ఈ నోటీస్ ఒకటి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్
జనాలు కూడా ఆడి రివ్యూ ఈడి రివ్యూ చూసి ఎందుకు వెళ్తారు మీరు? మీకు అవసరం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇక్కడ బిర్యానీ నాకు నచ్చింది, వాడికి నచ్చలేదు, ఏమో నాకే మసాలా పడింది వాడికి పడలేదు, వాడు తినే బిర్యానీ నాకు నచ్చలేదు, ఆ మసాలా నాకు పడలేదు, అలానే ఇది బాగాలేదని నేను ఎలా చెప్పగలను? ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది యాక్షన్ సీన్స్ ఇష్టం, కొంతమందికి రొమాంటిక్ సీన్స్ ఇష్టం, కొంతమందికి పాటలు అంటే ఇష్టం, కొంతమందికి ఫ్యామిలీ అంటే ఇష్టం, కొంతమందికి ఏడుపు పెడబొబ్బాలు ఉంటే ఇష్టం, కొంతమంది గాల్లో ఎగిరెగిరిదంటే ఇష్టం, కొంతమందికి విఎఫ్ఎక్స్లు ఇష్టం, కొంతమందికి సోషియో ఫ్యాంటసీలు ఇష్టం. ఇట్లా ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది యానిమేషన్స్ ఇష్టం. అట్లాంటి వాళ్ళకి మనకు నచ్చలేదు కదా అని చెప్పేసి అవతల వాళ్ళకి అది బాగాలేదు అనే ఒక స్టాంప్ వేసి ఎవరిని చూడొద్దు అని చెప్పడం మాత్రం రైట్ కాదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.